దురదృష్టపోతులు పట్టుకోవద్దు, చాలా ఇబ్బంది పెడుతుంది. మన ఎంఆర్ఓ ఇస్తే ఇబ్బంది పెడుతుంది, బాగా చెప్పి చాలా ప్రాబ్లం ఉంటారు మేడం. చిన్న చిన్న ఇస్తారు, చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు, బాత్రూమ్ కట్టుకుంటారు, యాప్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ పోతారు మేడం? ఏదైనా మాట్లాడి ఆడియోతో మాట్లాడతా తప్పకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి సాధించి ఏదైతే ఇల్లు కావాలని చెప్పేసి చాలా రోజులుగా మీరు అడుగుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు మంజూరైనటువంటి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే మీరందరూ కూడా కట్టుకొని మరి మీ యొక్క సొంత ఇంటి కళను నిజం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన భూపాలరెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఏదైతే నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏంటంటే మరి దాంట్లో ఇంద్రమ్మ కంపెనీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకునేటువంటి వాళ్ళని మరి ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా ఎంక్వైరీ చేసి L1, L2, L3 అంటే ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు, సొంత ఇల్లు ఉన్నా కూడా పెయింట్ ఉన్న వాళ్ళు, లేకుంటే రేట్లు వేసుకునేటువంటి వాళ్ళు, లేకుంటే స్లాబ్ ఉన్నటువంటి అని వాళ్ళంతా వెరిఫై చేసి L1, L2, L3 అని చెప్పేసి వారికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ప్రకారంగా ఈరోజు మనం ఇల్లు పంపించినా కూడా కేవలం L1లో ఉన్నటువంటి వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. L2లో కొంత మళ్ళీ స్థలం లేనటువంటి వారికి స్థలం ఉంది అని చెప్పిస్తే వాటిని కూడా మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ 3500 ఇళ్లలో మరి ఎమ్మెల్యే కోట కింద 1400 ఇళ్ళు ఉన్నాయి. ఈ 1400 ఇళ్లలో ఏమైందంటే పోయినసారి మరి ప్రభుత్వం అంతా కూడా ప్రవేశాంత చర్యలు చేస్తుంది కాబట్టి ఈ 1400 ఇళ్ళు ఇవ్వకుండా మొత్తం కూడా ఇంద్రమ్మ కంపెనీకి ఇవ్వడం జరిగింది. మరి చాలాసార్లు నేను అధికారులతో మాట్లాడి, ఎంపీతో, మినిస్టర్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఇచ్చేస్తే అప్పుడు లాస్ట్ వస్తే ఇప్పుడు మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి 400 మొత్తం మనం 1400 ఇల్లు పంపిస్తే దాంట్లో మరి ఎలిజిబిలిటీ లేకుండా పోయి 500 దాదాపు 980 ఇల్లు వస్తున్నాయి అనేవి. అందులో ఇప్పుడు 400 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 400లో మరి మనకి 8 మండలాలు నర్సాపూర్ టౌన్ కలుపుకుంటే ఒక్కొక్క మండలానికి 30, 40, 50 దాకా వచ్చినాయి. అవి మాత్రం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన తప్పకుండా వచ్చే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొన్ని ఊళ్ళకి అసలే రాలేదు, కొన్ని ఊళ్ళకి వచ్చినాయి. నేను ఎందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మన గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీలను కనుక్కొని వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఎవరు అర్హత ఉందో వాళ్ళ లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్టు చూసుకొని మరి దాంట్లో L1 ఉన్నటువంటి వాళ్ళకి L2 అయినా పర్వాలేదు ప్రపోజ్ చేస్తే వాటికి ఖచ్చితంగా శాంక్షన్స్ వస్తాయి. లేదంటే ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం అప్పుడు గతంలో ఎక్కువ వాళ్ళందరూ కూడా శాంక్షన్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అట్లా ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే L1, L2 ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. మళ్ళీ కూడా ఏంటంటే దీనికి ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఏమంటే 400 గజాలు ఇంటూ 500 గజాలు ఆ స్థలంలో మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం. దానికంటే ఎక్కువ కట్టుకుంటే పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వారు మన ముందే ఇల్లు కట్టుకుంటే కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ నిబంధనలు పెట్టడం వల్ల కొంత ఇబ్బంది కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు పత్రాలు ఇచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా పని స్టార్ట్ చేసుకుంటే మీకు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ ఇల్లు వస్తారు వచ్చి మన డీ గారు ముగ్గు పోసిన తర్వాతనే ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాతనే మీకు బిల్స్ వస్తాయి. బేస్మెంట్ గోడ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసుకున్న తర్వాత 2 లక్షల రూపాయలు, తర్వాత మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మరి మనకి ఇంకొక 1 లక్ష రూపాయలు వస్తుంది. అంటే మొత్తం 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామన్నారు కానీ ఇంకా ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు. 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకున్న విధంగా పని చేసుకోవాల్సిందిగా కోరుతాను. మళ్ళీ మీరు పైన కట్టుకొని పైన స్లాబ్ వేస్తే కూడా మీకు బిల్లు లేదు. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో దాని ప్రకారంగా మీరు ఇల్లు కట్టుకోండి. తర్వాత మీరు ఏదైనా మీ మొత్తం బిల్లు వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే పక్కన వేసుకోండి, లేకుంటే పక్కన ఎక్స్టెన్షన్ చేసుకున్నా సరే మీరు సొంత పైసలు చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఈ యొక్క నియమ నిబంధనలు పాటించి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఎవరికైనా 5 లక్షలు ఇచ్చేసి మీరు గతంలో అట్లనే ఉంటాయి. 5 లక్షలు ఇచ్చేసి మీరు ఏదైనా కట్టుకోండి అంటే ఆ విధంగా కట్టుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇంట్లోనే కట్టాలన్నట్లా కొంతమంది చాలా మంది ఎక్కకపోతున్నారు, కొంతమంది అదే పద్ధతితో కట్టుకుంటున్నారు. కాబట్టి నేను కట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మరి ఏంటంటే 26,000 రూపాయలు మనకు ఉపాధి హామీ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. సో 90 రోజులు అంటే ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి హామీ పనియాలి.
వీళ్ళు ఏం చేస్తుందంటే ఈ 27,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి కేవలం 10 రోజులు మాత్రమే ఇస్తున్నారు. తీసుకురావడం జరిగిందని చెప్పేసి తెలియదు. మన మండలానికి సంబంధించి నిజంగా కూడా మీకు దాదాపు 172 ఇళ్ళు పంపించడం జరిగింది. అందులో ఎలిజిబిలిటీ కింద 162 రావడం జరిగింది. దాంట్లో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈరోజు 43 మందికి మాత్రమే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి బాధపడాల్సిన అవసరం ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో వాటన్నిటిని కూడా వచ్చే విధంగా అది చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మండలానికి సంబంధించి కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి మా సాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఎందుకంటే ఈరోజు మన గ్రామంలో ఎన్ఆర్ఈఎస్ కింద సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా శాంక్షన్ చేయడం జరిగింది. మహిళా సమైక్య బిల్డింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడైతే లేవో అవన్నీ కూడా మనము ఇచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పైగా కూడా ప్రధానంగా ఈ రోడ్స్ ఏవైతే ఉందో వాళ్ళ పోతులగూడ నుంచి వాళ్ళ మెదక్ వరకు ఉన్నటువంటి రోడ్, ఆ రోడ్ కూడా మన గట్టిగా మాట్లాడి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మంత్రి గారితో మాట్లాడి చెప్పి పంపించడం జరిగింది. ఆ రోడ్డు తొందరలోనే శాంక్షన్ వస్తుందని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోడ్లకు సంబంధించి చాలా ఇబ్బంది ఉంది. బస్సులు బంద్ అయితే కూడా చెప్పడంతో అది కూడా రోడ్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా మరి మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకా కార్యక్రమాలను కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వ టైంలో అయితే మనకి ఏం వస్తలేదు. మరి రావడానికి ఏవైతే వాళ్ళ హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తానా. టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరితో కూడా మరి మాట్లాడి రైతుల పక్షాన మనం మాట్లాడడం రైతులు కావాలని, అదేవిధంగా మన నీరు కూడా మనకు పంటలు ఎండిపోతున్న చెక్ డ్యామ్లను కూడా ఎండిపోతే కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మన కొండపోచమ్మ నుంచి హల్దీ వాగులోకి నీళ్ళు ఇప్పిస్తే దాదాపు అన్ని పంటలు కూడా బయటికి కూడా రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తిస్తాను. ప్రజల పక్షాన తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇష్యూ పైన కూడా మనం వారి మధ్యలో ఉండి వారితో మరి వారికి ఇబ్బంది ఉన్నా కూడా వారి మధ్యలో ఉండి మరి మన కార్యకర్తలుగా నాయకులుగా వారికి అన్ని విధాలుగా అండగా ఉందాము. మీ అందరి సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఎందుకంటే ఎంతో చాలా ఉంది వేడికి వస్తుంది కాబట్టి మనకు మాట్లాడకుండా మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. కృష్ణ జర్ర పక్క నిన్న పక్క ఎట్లా మన్య భాగమని దామరాచ పాఠం వసంత ఏదుల కుకునూరు గ్రామాన్ని కుకునూరు తినబోయిన దుర్గమ్మ కుకునూరు గ్రామం అన్న నవీన్ అన్న మెల్లూరు నెక్స్ట్ మెల్లూరు ఒక్క నిమిషం చూడండి. దగ్గర జరగక రామాయపల్లి కోదండం దివ్య బత్తుల చిన్నమల్లయ్య రామాయపల్లి కోదండం దివ్య బత్తుల చిన్నమల్లయ్య కొమ్ము సిద్ధమ్మ